అంటే ఒక పక్క ఇదే మీరు చెప్తున్నట్టు ఇన్ని ఉద్యమాలు రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోతుంటే ఉద్యమాలతో, ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారిపోతే, మరో పక్క చూస్తే ఆటలు ఆడుకుంటా, ఈరోజు కాలయాపన చేస్తా, యువతని దారి మళ్లించే ప్రయత్నం జరగట్లేదు అనుకోవాలంటారా మనం? ఇవాళ యువత గుర్తుకొచ్చారా? హ్మ్. ప్రతి సంవత్సరం జనవరి 1 తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా, హ్మ్. మిగిలిపోయిన యువతకు ఉద్యోగాలు ఇస్తా, 3,30,000 ఏదైతే 3,30,000 ఉద్యోగాలు ఉన్నాయో 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి పాదయాత్రలో చెప్పాడు. హ్మ్. ఇప్పటిదాకా ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేకపోయావు? హ్మ్. ఇవాళ గుర్తుకొచ్చినాయా? హ్మ్. ఇవాళ క్రీడాకారులు ఇవాళ గుర్తుకొచ్చారా? అసలు ఎవరినైనా ఈ 4 సంవత్సరాల కాలంలో క్రీడలకు ఎక్కడైనా గాని ఒక అవకాశం కల్పించారా? ఏదైనా అసలు కనీసం ఇవాళ ఆడుకోవడానికి ఇవాళ రోడ్ల మీద గుంతలు పడి రోగాలొచ్చి జనాలు కిందల పడి దెబ్బలు పడి సత్తా ఉంటే దిక్కు లేదు. ఇవన్నీ వదిలేసి ఇవాళ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి అంటే ఇదే రకరకాలుగా ప్రజలతో రకరకాలుగా చేయాల్సిన వేషాలన్నీ ఏశాడు. చివరికి యువత మీద దృష్టి పెట్టాడు. జనవరి నెల వచ్చేసరికి యువత మీద వచ్చింది. ఇన్నాళ్ళు యువత మీద అసలు యువత ఉన్నారని గుర్తించాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో యువకుడు అని చెప్పి ఒక అవకాశం యువత కూడా ఆ రోజు ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని ఆ యువకులకు కూడా ఉపాధి లేకుండా చేశాడుగా. ఆ యువకులకు కూడా ఏదో సచివాలయాలన్నాడు. ఏంటంటే పిచ్చి పిచ్చిగా చేసుకొచ్చాడు. యువత కూడా ఈరోజు లోకేష్ పాదయాత్ర ముగిసిన తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నల్లో ప్రధానంగా మీరు రాష్ట్రం అంతా ఏ సమస్యలు మీరు ఎక్కువగా విన్నారు ప్రజల దగ్గర నుంచి అంటే, యువత అంతా కూడా గంజాయికి బానిసలు అయిపోయిన సమస్య ఎక్కువ వచ్చింది నా దృష్టికి. రాష్ట్రం అంతా కూడా గంజాయి విచ్చలవిడిగా యువతకి అందిస్తా ఉన్నారు. స్కూళ్ళ దగ్గర నుంచి కాలేజీల వరకు. రేపు అధికారంలోకి రాగానే ఇప్పటివరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్‌కి గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకొచ్చారో, ఆ పేరుని పూర్తిగా తీసే విధంగా మేము పరిపాలన చేస్తామని చెప్పి లోకేష్ హామీ ఇచ్చిన పరిస్థితి. అసలేంటి ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్ గురించి మీ అభిప్రాయం? 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ పరిస్థితులు ఏర్పడినాయి. గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణమైన స్థితులు లేవు. తమిళనాడులో గానీ, ఇటు ఛత్తీస్‌గఢ్ గానీ, ఢిల్లీలో, రాజస్థాన్‌లో ఎక్కడైనా సరే, హ్మ్. ఎక్కడ గంజాయి దొరికినా హ్మ్. దానికి ఆంధ్రానే మూలాలంటున్నారు. ఆంధ్ర నుంచే ఎళ్ళినయి. హ్మ్. ఎక్కడైనా సరే. ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా జరిగింది. హ్మ్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా హ్మ్. విజయవాడ సిటీ, విశాఖ ఏదైతే మేజర్ సిటీస్‌లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కార్డాన్ సెర్చ్ అని జరిగేది. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టూ వలయం బట్టి కార్డాన్ సెర్చ్ అని మొత్తం గూడా వెతికి అనుమానాస్పదం పరిస్థితులు గానీ, గంజాయి గానీ, మత్తు మందుకు బానిసలైన యువకులు ఎవరున్నా గానీ, లేతే ఈ అమ్మేవాళ్ళు ఎవరైనా గానీ వాళ్ళని అట్టా కార్డాన్ సెర్చ్‌లో పట్టుకొని వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి కొంతమందిని నగర బహిష్కరణ చేసి జరిగేది. ఈ 4 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా గానీ విజయవాడ సిటీ తీసుకోండి. విజయవాడ సిటీలో వాంబే కాలనీ గానీ, జీఎన్ఆర్ కాలనీ గానీ రకరకాలుగా కొన్ని కాలనీల్లో ఎక్కువగా యువత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ మాస్ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు చూస్తే ఎక్కడా గూడా కార్డాన్ సెర్చ్ అనేది జరిగిందా? ఎక్కడ ఒక్కసారి గూడా. గతంలో చాలా సార్లు జరిగిన కార్డాన్ సెర్చ్ అని. ఇప్పుడెందుకు లేదు? గతంలో పోలీస్ వ్యవస్థ ఇలాగే పనిచేసిందా? గతంలో ఏదైతే వీకెండ్స్ వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాల్లో అనుమానాస్పద ప్రాంతాల్లో ఈ శనివారం, ఆదివారం వీకెండ్స్‌లో గానీ, మిగతా టైంలో గానీ దీనిపైన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎప్పుడు గూడా నడుస్తా ఉండేది. ఇవాళ స్పెషల్‌గా ఆ డిపార్ట్‌మెంట్ అనేది ఇవాళ ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి అధికారికంగా లైసెన్స్ వచ్చినట్టుంది. అధికారికంగా అవును. ఏజెన్సీ ప్రాంతాల్లోంచి లైసెన్స్ వచ్చినట్టుంది. గంజాయి పండించి తీసుకొచ్చి జేసి ఈ డీజీపీ ఎవరైతే గతంలో పనిచేసిన గౌతమ్ సవాంగ్ గారు, ఆయన డీజీపీగా ఇంకొక 2 రోజుల ముందు ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్ ఎళ్ళబోయే ముందు 2 రోజుల ముందు ఆయన విశాఖ జిల్లాలో ఒక ప్రాంతంలో మనం ఒక న్యూస్‌లో చూసాం. ఎన్నో వందల కిలోల గంజాయిని తోటను తగలబెట్టించినట్టుగా. డీజీపీయే దగ్గరుండి. అంటే ఈ రాష్ట్రంలో గంజాయి పంట తగలబెట్టిన తర్వాతే కదా ఆయన పదవి అదే. ఏపీసీసీకి అదే. వెళ్ళిపోయింది. అదే. అక్కడ తగలబెట్టాడు. తగలబెట్టిచ్చి కొన్ని వందల కిలోలు ఎంతో అక్కడి నుంచి ఇక్కడ తాడేపల్లి రావడం అయింది. రెండో రోజు ఏపీపీసీ పంపించేశారు. అంటే తానే ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. గంజాయి ఏదైతే ఉందో దాన్ని తగలబెడతానికి. అంటే ఒక డీజీపీకి ఆ రేంజ్‌లో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే, డీజీపీకి అక్కడ అంత ఉందని వెళ్తే, ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని సార్లు మనకి ఇతర రాష్ట్రాల్లోంచి ఈ గంజాయి పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అంటే ఆంధ్ర నుంచి అనే కదా చెప్పింది. గంజాయి ఆంధ్రప్రదేశ్‌గానే మార్చాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో యువత మత్తుకు బానిస అవ్వకుండా ఇలా మత్తు ఆంధ్రప్రదేశ్‌లో మార్చేశాడు.